పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా కొత్త డిమాండ్ తెరపైకి వస్తుంది. మిడ్నాపూర్లో రైతులు ఈ డిమాండ్తో ఎన్నికలను ప్రభావితం చేయాలని అనుకుంటున్నారు. గతంలో ఎన్నికలకు ముందు మిడ్నాపూర్లో ప్రత్యేక తమలపాకు పరిశోధనా సంస్థ ఏర్పాటు చేయాలన్న చిరకాల డిమాండ్ వచ్చింది. అప్పట్లో నాయకులు ఈ హామీ కూడా ఇచ్చారు, కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు 2026 ఎన్నికల్లో తమలపాకు రైతులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మిడ్నాపూర్ జిల్లాలోని రైతులు, వ్యాపారులు స్థానిక తమలపాకు ఔషధ గుణాలపై పరిశోధన చేయడానికి ప్రత్యేక కేంద్రం కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ నుంచి భారీగా తమలపాకులను భారతదేశం అంతటా పంపుతారు. అంతేకాదు లండన్, సౌదీ అరేబియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. సుమారు 2 లక్షల మంది ప్రజలు జీవనోపాధిగా ఈ పరిశ్రమపై ఆధారపడి ఉంది. అయితే తమ పంటను పెంచుకోవడానికి శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రాసెసింగ్ పద్ధతులు, మెరుగైన రవాణా, లాజిస్టిక్స్పై పరిశోధన కోసం తమకు తమలపాకుల పరిశోధనా సంస్థ కావాలని కోరుతున్నారు. బెంగాల్లో ప్రస్తుతం 2 దశల్లో జరగనున్న ఎన్నికల సమయంలో ఇదే అంశాన్ని రైతులు, ఓటర్లు లేవనెత్తుతున్నారు. కనీసం పార్లమెంట్లో అయినా ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా లేవనెత్తేందుకు రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.